68వ భాగము ఫలశ్రుతి. శ్రీనివాస గానామృతము గానము చేయడం వల్ల ఎంతమంది పాడితే ఏమి ఫలితము, చూసిన వారిది ఏమి ఫలితము, పాడిన వారికి ఏమి ఫలితము, ఎన్ని వారములు గానము చేస్తే ఏమి ఫలితము వస్తుందో ఈ భాగంలో వినవచ్చు. అలాగే స్వామివారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటి అన్నది ఈ భాగంలో విందాము. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా, 7 కొండలు ఎక్కినంతని మనసే పరవశముందు కదా, మనసే పరవశముందు కదా. 10 కలసి గానము చేయగా ఊరు వాడాలకించగా, చూసిన వారిది పుణ్యము కాదా, పాడిన వారిది జన్మము ధన్యం. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. శనివారము నాడు గానము చేసిన శని దోషములు తొలగునుగా, 3 వారాలు గానము చేసిన ముద్దు బిడ్డలు కలుగునుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. 5 వారాలు గానము చేసిన సిరి సంపదలే ఇచ్చునుగా, 7 వారాలు గానము చేసిన కోరిన కోర్కెలు గోవిందుడు తీర్చునుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. చలిమిడి వడపప్పు బాగుగా చేసి పానకంబులే కలపావలెను, బియ్యముతోనే పాయసముండి లడ్డూ నివేదన చేయవలెను. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. బిడ్డల పేర్లు కలిగిన వాడు ఆపదలన్నీ తీర్చేవాడు, నీలాలిచ్చిన మురిసేవాడు కలియుగమందున శ్రీనివాసుడు. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. మంగళమయ్యా వెంకటేశ, మంగళమయ్యా శ్రీనివాస, మంగళమయ్యా మంగాపతి, మంగళమయ్యా పద్మావతి నాథ. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. మంగళమయ్యా తిరుమాలేశ, వందనమయ్యా వెంకటేశ, వందనమయ్యా శ్రీనివాస, వందనమయ్యా పదాభివందనమయ్యా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. లోకమంతా శాంతిరస్తు, లోకమంతా శుభమస్తు, లోకమంతా కళ్యాణమస్తు, లోకాం సమస్తాం సుఖినో భవంతు. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు కదా, మనసే పరవశముందు కదా. శ్రీ వెంకటేశుని పాదాలకు అంకితము. 69వ భాగము. బాలరత్నం వ్రాసిన చరితము గోవిందుని పాదాలకంకితము, మా జన్మము ధన్యము చేయగను చేకొనుమయ్యా వెంకటేశ. బాలరత్నం వ్రాసిన చరితము గోవిందుని పాదాలకంకితము, మా జన్మము ధన్యము చేయగను చేకొనుమయ్యా వెంకటేశ. ఓం నమో వెంకటేశ, ఓం నమో వెంకటేశ, ఓం నమో వెంకటేశ. బాలరత్నం